సరే, చేస్తున్నా సార్. ఓ, ఏం సార్ ఇన్ని చేశారు? వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? Foreign currency posting means other than local currency. At the time of accounting entry posting, if you can specify the other than local currency, that is called foreign currency posting. లోకల్ కరెన్సీ కాకుండా మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసినప్పుడు లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీని కనుక ఏదన్నా అదర్ కరెన్సీని ఉపయోగిస్తే దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ మీన్స్ at the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. ప్రత్యేక ఓపెన్ చేయండి ఇమేజెస్. చూడండి, మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 1 minute. ప్రత్యేక చూడండి, when we post any document, it will be reflected 3 types of currencies. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే అది 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటది? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. If you can post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. మీరు ఎనీ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ means at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, మీరు ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. FB50కి వెళ్ళారు ఎగ్జాంపుల్. మీరు FB50 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఏముంటది? INR ఉంటది. మీరు ఐఎన్ఆర్ ఉపయోగించారు ట్రాన్సాక్షన్ చేసే టైంలో, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. లేదంటే USD ఉపయోగించారు, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. లేదంటే కెనడియన్ డాలర్ ఉపయోగించారు, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సింగపూర్ కరెన్సీ ఉపయోగించారు, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? చాలా ఇంపార్టెంట్ క్లాస్, కేర్ఫుల్ గా వినండి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ. నెక్స్ట్, లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై లోకల్ కరెన్సీ? whatever currency we are specified at the time of company code creation, that is called local currency, or that is called company code currency. Whatever currency we are specified at the time of company code creation, it is called local currency or company code currency. గుర్తుపెట్టుకోండి. క్లియరా? SAP ఓపెన్ చేయండి సత్య గారు.
FB50కి వెళ్ళండి. సో ఇక్కడ ఏముంది, ఐఎన్ఆర్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. యుఎస్డి తీసుకున్నారు, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సింగపూర్ డాలర్ తీసుకున్నారు, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, అటువంటిప్పుడు మీరు ఏమైతే తీసుకుంటారు దాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ యు ఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. మరి లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ OX02 ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. OX02 OX02 పొజిషన్కి వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? INR. దిస్ ఇస్ కాల్డ్ లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. During the company code creation, whatever currency we are specified, that is called local currency or company code currency. Company code currency number 10 ఉంటుందండి, 10 ఉంటుంది. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏ కంపెనీ కోడ్ కరెన్సీ used for preparation of the financial statement. ఓకేనా? కంపెనీ కోడ్ కరెన్సీ అనేది, వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? at the time of company code creation, whatever currency we are specified, that is called company code currency. ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ INR ఇచ్చాం, ఇది లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అవుతుంది. ఈ కంపెనీ కోడ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? కంపెనీ కోడ్ కరెన్సీ it is used for preparation of the financial statements. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు దీన్ని. ఆర్ లోకల్ కరెన్సీ అని చెప్తారు. వాట్ ఈస్ మీన్ బై గ్రూప్ కరెన్సీ? గ్రూప్ కరెన్సీ అనేది రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. రిపోర్టింగ్ పర్పస్. షీట్ ఓపెన్ చేయండి. గ్రూప్ కరెన్సీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. గ్రూప్ కరెన్సీ వీఆర్ క్రియేటెడ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ కరెన్సీ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. సో ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీ: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. What is mean by transactional currency? Transactional currency means at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. Company code currency or local currency. Company code currency means at the time of company code creation, whatever currency we are specified, that is called company code currency or local currency. Third one is group currency. Group currency, it is used for reporting purpose, high level reporting purpose. If we can post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency and group currency. వాటి గురించి చెప్పాను. నేను చెప్పినట్టు మీ మైండ్లో ఉండాలి. నేను ఇమేజెస్ స్లైడ్స్లో ఏమైతే చూపించానో అది మొత్తం మీకు మైండ్లో ఉండాలి. క్లియర్ కదా? అది నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ ఎక్కడ ఉంటుంది? ఏటీ కోడ్ ఉంటుంది చూడండి. SCC4 ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. SCC4 ఇప్పటివరకు చెప్పిందంతా మైండ్లో ఉండాలి. కాన్ఫిగరేషన్ .dg. థియరిటికల్గా మీరు సక్సెస్ అయినప్పుడే, బుక్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. SCC4 ట్రాన్సాక్షన్ కోడ్ C ఫర్ కెనడా. SCC4. ఇక్కడ క్లయింట్ నెంబర్ 800 ఉంది చూసారా? 800. అక్కడ రైట్ సైడ్ USD ఉంది చూసారా? USD. దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ అంటారు దీన్ని. గ్రూప్ కరెన్సీ క్లయింట్ లెవెల్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ USD ఉంది. USD లేదంటే మార్చుకోవాలి. మీరు ఎలా మార్చుకుంటారు? సెలెక్ట్ చేశారు, క్లయింట్ నెంబర్ 800 సెలెక్ట్ చేశారు, పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు అనేబుల్ అయిపోయిందా? గ్రే అవుట్ నుండి మార్క్ చేంజ్ అయిపోయింది. USD ఇవ్వాలి ఇక్కడ.
800 సెలెక్ట్ చేసి పైన పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి యూఎస్డి క్రింద మార్చుకోండి. మార్చమంటారా? అవసరం లేదు, మార్చి యూఎస్డి ఉంది కదా ఆల్రెడీ. యూఎస్డి ఉంది, యూఎస్డి లేదంటే మార్చుకోండి. సేవ్. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు గ్రూప్ కరెన్సీ. మనం యూఎస్డి తీసుకుంటున్నాం అంతే. సేవ్ చేయండి. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ పర్పస్ ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. OB22 ట్రాన్సాక్షన్ కోడ్. OB22కి వెళ్ళండి. OB22 ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వెయిట్. తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఈసీసీ వెర్షన్లో మనము 3 కరెన్సీస్ ని మాత్రమే, అంటే ఏంటి, అకౌంటింగ్ ఎంట్రీస్ ఎన్నైనా చేయొచ్చు. బట్ ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది రిపోర్టింగ్ పర్పస్. ఈసీసీ సర్వర్ ఈసీసీ వెర్షన్ 3 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. S/4HANA సర్వర్ 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANA అరౌండ్ 10 కరెన్సీస్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ 3 కరెన్సీస్, S/4HANA 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సెకండ్ కరెన్సీ మనం ఏం తీసుకుందాము? 30 ఇవ్వండి. 30 ప్రాబ్లం. 30 అంటే ఏంటి? యూఎస్డి. చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఎంత? 10 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కంపెనీ కోడ్ కరెన్సీ 10, గ్రూప్ కరెన్సీ 30. ఈ హార్డ్ కరెన్సీ, వెయిట్ సార్ ఒకసారి మూవ్ చేయండి సార్, చేయగలరు. ఓపెన్ చేయండి సార్. 30 దగ్గర ఓపెన్ చేయండి. చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఎంత? 10 ఉంది. గ్రూప్ కరెన్సీ 30. ఇంకా హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఇవన్నీ ఉంటాయి. హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఇవన్నీ కొన్ని హై ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కొన్ని కంట్రీస్లో. హై ఫ్లక్చువేషన్స్ అంటే మెక్సికో ఉంది, లేదంటే మెక్సికో లాంటి కంట్రీస్లో ఉంటాయి. అంటే మార్కెట్ ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అటువంటి చోట ఈ హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఉపయోగిస్తారు. కొన్ని కంట్రీస్ ఉంటాయి, కొన్ని కంట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్లో వార్ జరుగుతుంది. అటువంటి చోట మార్కెట్ ఫ్లక్చువేషన్స్, హై ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అటువంటి చోట హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఇవన్నీ ఉపయోగిస్తారు. బట్ అవన్నీ మనకు అవసరం లేదు. మాక్సిమం మనకి ఈసీసీ వెర్షన్లో 3 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. సో if you can post any document entry, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. What do you mean by transactional currency? Transactional currency means at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. What do you mean by group currency? Group currency, it is for high level reporting purpose. Transactional currency, group currency. What do you mean by local currency? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency or local currency. కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ ఎంత? 10 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ కరెన్సీ 30 ఇవ్వండి. 30 క్రింద ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ M తీసుకోండి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎవరు చేయకండి కాన్ఫిగరేషన్స్. ఎక్స్చేంజ్ రేట్ అనేది పర్ డే ఓన్లీ 1 టైం మాత్రమే చేయగలుగుతాం. M ఉంటుంది చూడండి. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇది తీసుకుందాం. MA తీసుకుంటారు. P కూడా ఉంటుంది, చెప్తాను తర్వాత. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. స్క్రీన్ కరెన్సీ, స్క్రీన్ SRCE అని ఉంది కదా, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ వచ్చేసి ట్రాన్సాక్షన్ టేకింగ్ ఫస్ట్ లోకల్ కరెన్సీ యాజ్ ఏ బేస్. ఓకే, ఫస్ట్ 1 తీసుకోండి. 1 తీసుకోండి సార్. 1 తీసుకోండి. తర్వాత చూడండి, ట్రాన్సాక్షన్ టైప్ డేట్ టైప్ అన్నాడు కదా, డ్రాప్ మనకి చూడండి. మనకు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్. తెలుసు కదా, మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు SAPలో. సో అక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి? డాక్యుమెంట్ డేట్ ఉంది. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? డాక్యుమెంట్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఉన్న డేట్. వాట్ ఎవర్ డేట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. నెక్స్ట్ పోస్టింగ్ డేట్. వాట్ ఈజ్ మీన్ బై పోస్టింగ్ డేట్? వెన్ వీఆర్ మ్యాపింగ్ ఆన్ ది SAPలో ఏ రోజైతే మ్యాప్ చేస్తామో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. సో ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్.
మనం ఇక్కడ ట్రాన్సాక్షనల్ డేట్ తీసుకుందాం. థర్డ్ వన్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి. అదేం కాదు, కంటిన్యూ చేయండి. చూసారా యాడ్ అయిందా? పైన చూసారా మనకి 10 ఇవన్నీ ఎలా వచ్చినాయి, 10M ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఎవరు చెప్తారు? 10 ఎలా వచ్చింది? సత్యగా చెప్పండి, మీరు కూడా చెప్పండి, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఆపటం. కంపెనీ కోడ్ క్రియేషన్ చేసేటప్పుడు ఐఎన్ఆర్ ఇచ్చాం కదా. ఐఎన్ఆర్ ఇచ్చాం. సో దిస్ ఇస్ కాల్డ్ లోకల్ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ. 10 అంటే ఏంటి? లోకల్ కరెన్సీ. 30 అంటే ఏంటి? గ్రూప్ కరెన్సీ. ఓకే, సో ఈసీసీ వెర్షన్ టోటల్ గా ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది రిపోర్టింగ్ పర్పస్. బట్ బట్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ ఎన్నైనా చేయొచ్చు. బట్ ఎనీవే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S4 హనా వెర్షన్ 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ మ్యాండేటరీ ఇంటర్వ్యూ క్వశ్చన్. డామ్ షూర్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. నన్ను అడిగారు సార్. అడిగారా? అడిగారు. చెప్పారా? ట్రాన్సాక్షన్ ఇదే పాయింట్ చెప్పారా? ఇదే పాయింట్ చెప్పారా? నాకు ఇప్పుడు 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 ఈ షీట్లన్నీ నాకు మైండ్ సెట్ ఇప్పుడు కూడా ఉండిపోయింది. ఉండిపోయినాయి. ఓకే. సో ఈసీసీ 3 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. S4 హనా 10 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుందని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ సేవ్ చేసేయండి. సో ఈ టీ కోడ్ కూడా ఇంపార్టెంటే. OB22 ట్రాన్సాక్షన్ కోడ్ ఇంపార్టెంట్. తర్వాత మన గ్రూప్ కరెన్సీ ఎక్కడ ఉంటుంది? SCC4 లో ఉంటుంది, అది కూడా ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ చూడండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏం చెప్పాను షీట్ చూడండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. వెయిట్ ఇంకొకటి కూడా దానికి ముందు ఇమేజ్ ఓపెన్ చేయండి. వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? Foreign currency posting means when we post any type of document other than local currency, that is called foreign currency posting. Images అన్ని చదవాలండి. When we post any type of document other than local currency అంటే మన ఇండియన్ కరెన్సీ కాకుండా, లేదంటే మీ కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీని ఏదైతే మీరు తీసుకుంటారో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఐఎన్ఆర్ తీస్తున్నారు, ఐఎన్ఆర్ కాకుండా వేరే కరెన్సీని ఉపయోగించారు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో, దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. when we post any type of document other than local currency, that is called foreign currency posting. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయాలంటే కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. ZDG కాన్సెప్ట్ SAP చెప్తున్నానండి. గ్లోబల్ పారామీటర్స్ ఆ ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకుంటే SAP అంతా వచ్చేస్తుంది మీకు, అంటే మీకు అర్థమవుతుంది ఈజీగా. అలాగే ఎస్ఏపీలో మీరు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ కాదు, కాన్ఫిగరేషన్స్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నోడు కూడా వీడియోస్ చూసే చేస్తారు. థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి, అది ఉంటేనే మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. బుక్ నాలెడ్జ్ ఉండాలి, అది ఉంటేనే మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు. ఇంతకుముందు ఓన్లీ కాన్ఫిగరేషన్సే చెప్పామండి, లాంగ్ బ్యాక్ ఎగో, ఒక 3-4 years బ్యాక్. చాలా మంది సక్సెస్ అయ్యే వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు, సో తర్వాత ఏం చేశాము, నోట్స్ ఎవరు చదవట్లేదని నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను, అది కూడా చెప్తున్నాను. కాబట్టి నోట్స్ చదవండి, నోట్స్ చదివితేనే మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. తెలుగులో మన ఇన్స్టిట్యూట్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల? నోట్స్ ప్రిపరేషన్ కూడా చెప్తాం, నోట్స్ ఎవరు చెప్పరు, టైం వేస్ట్. 3 months కోర్సు 2 monthsలో కంప్లీట్ చేసేయచ్చు. సో ఎలా చేయొచ్చు? నోట్స్ ఏం చెప్పరు వాళ్ళు, ఫాస్ట్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. అది కాబట్టి నోట్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? వెన్ వి పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. అదర్ దాన్ లోకల్ కరెన్సీ, ఐఎన్ఆర్ కాకుండా, లేదంటే మీ కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీని ఏమైతే మీరు పోస్ట్ చేస్తారో దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు దాన్ని. క్లియర్ కదా? క్లియరా? నెక్స్ట్ మనం కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ ఫస్ట్ ఏముంది? చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07 ట్రాన్సాక్షన్ కోడ్. సో మనం పాత్ ద్వారా వెళ్దాం.
This is standard configuration. It is standard configuration. No need to change anything. This is standard configuration. Check exchange rate type OB07, SPRO, IMG, SAP NetWeaver, general setting. Currencies. Check exchange rate type. Execute. Okay. Check exchange rate type. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ అక్కడే ఉందండి. చెక్ చూసి ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎగ్జిక్యూట్ చేయండి. సో చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ పొజిషన్కి వెళ్ళండి. ఎం ఉందా? ఎం ఉంటుంది. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. పొజిషన్కి వెళ్ళి ఎం తీసుకోండి. ఎం తీసుకోండి. వన్ మినిట్. ఓకే చూడండి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ ఎం. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. ఇంకోటి కూడా ఉంటుంది, బి ఉంటుంది చూడండి. బి పొజిషన్కి వెళ్ళండి. బి బి అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్ అని ఉంటుంది. బి బి అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. బీకే అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. బీకే సెల్లింగ్ మీన్స్ బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. ఎం, పి అండ్ బి ఉంటాయి. సో 99% కంపెనీస్లో మనం ఎంఏ తీసుకుంటారు. ఎం తీసుకోవాలి. ఎం అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇది మనం ఏమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎం అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. ఇంక బి అండ్ పి అనేది అవసరం లేదు. 99% కంపెనీస్లో ఎంఏ తీసుకుంటారు. క్లియర్ కదా? నెక్స్ట్ ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. మనం ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఓబిబిఎస్. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఓబిబిఎస్. సేమ్ పాత్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్. ఓబిబిఎస్. ఎస్ అనండి. ఎస్. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ కదా. ఎం ఇవ్వండి. ఎం తీసుకుంటున్నాం. ఎంఏ తీసుకుంటారు. యుఎస్డి. యుఎస్డి ఫ్రమ్ కరెన్సీ ఏంటి? యుఎస్డి అమెరికన్ డాలర్. టు కరెన్సీ ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. వ్యాలిడేట్ ఫ్రమ్ అన్నాడు. 07/06 సారీ 3. ఈరోజు డేట్ ఎంత? 30/05/2025. ఈరోజు డేట్ ఇచ్చాం 30/05/2025. తర్వాత 1 ఇవ్వండి. 1:1. మిడిల్లో ఏముంది? ఇష్టు ఉంది చూడండి. 1:1. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ 1:1 మెథడాలజీ. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. యుఎస్డి టు ఐఎన్ఆర్. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. వ్యాలిడేట్. ఈరోజు వ్యాలిడేట్ అనేది ఈరోజు డేట్ తీసుకున్నాము. 1:1 అంటే 1:1 మెథడాలజీ అని అర్థం. సో నేను ఓన్లీ ఒక కరెన్సీ మాత్రమే తీసుకున్నాను. మీ ఇష్టం. మీరు తర్వాత యుఎస్డి, తర్వాత సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్, జపనీస్ డాలర్ టు ఐఎన్ఆర్, కెనడియన్ డాలర్ టు ఐఎన్ఆర్. మీ ఇష్టం. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. నేను ఒకటే తీసుకున్నాను. S4 HANAలో చెప్తాను మీకు. ఇంకా అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒకటే మీకు
తీసుకుంటున్నాను, ఎం ఇచ్చాను, యూఎస్డి టు ఐఎన్ఆర్ ఇచ్చాను. ఇలా మీరు ఎన్ని కరెన్సీస్ అయినా తీసుకోవచ్చు. సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్, లేదంటే మీ ఇష్టం, యూరో టు ఐఎన్ఆర్, జీబీబీ గ్రేట్ బ్రిటన్ పౌండ్ అంటారు, గ్రేట్ బ్రిటన్ పౌండ్ టు ఐఎన్ఆర్, యూరో టు ఐఎన్ఆర్. ఇట్లా మీ ఇష్టం. నేను ఒకటే తీసుకుంటున్నాను, జస్ట్ మీకు స్టార్టింగ్లో ఉన్నారు కదా, తర్వాత మీకు అర్థమైపోతుంది. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను యూఎస్డి టు ఐఎన్ఆర్ తీసుకున్నాను. లేదు మీరు మల్టిపుల్ కరెన్సీస్ తీసుకుంటా అంటే మల్టిపుల్ కరెన్సీస్ కూడా తీసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ఓకే, నేను వన్ కరెన్సీ మాత్రమే తీసుకున్నాను. సేవ్ చేయండి. సేవ్, ఎంటర్ చేయండి. మీరు కరెన్సీ నో అనండి, పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి నో చేయండి. ఎస్ అనండి, నో 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 సేవ్ చేయండి ఇప్పుడు. సో ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, యూఎస్డి టు ఐఎన్ఆర్. వ్యాలిడేట్ అంటే ఈరోజు డేట్ తీసుకున్నాము. 1:1 మెథడాలజీ, దిస్ ఇస్ కాల్డ్ 1:1 మెథడాలజీ అంటారు. నెక్స్ట్ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ సేమ్ పాత్. OB08 సేమ్ పాత్. ఎక్స్చేంజ్ రేట్ని మెయింటైన్ చేస్తున్నాం. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మాన్యువల్గా చేస్తున్నాం. నివెంటరీకి వెళ్ళండి, నివెంటరీకి వెళ్ళారా? ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఎం ఇవ్వాలి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. తర్వాత ఈరోజు డేట్ ఎంత? 30/05/2025. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర యూఎస్డి. యూఎస్డి అంటే ఏంటి? సింగపూర్ అమెరికన్ డాలర్, యునైటెడ్ స్టేట్ డాలర్. ఎంత కోట్ చేద్దాం? ఎగ్జాంపుల్ 70 రూపీస్ కోట్ చేద్దామండి. 70 ఇవ్వండి. ఎగ్జాంపుల్ 70 ఇస్తా. 88 ఉంది సార్. సరే 80 ఇవ్వండి. 80 ఆర్ 70 ఏదైనా ఒకటి ఇవ్వండి. ఓకే, నేను 80 రూపీస్ ఇస్తున్నాను. ఓకేనా? 2 దగ్గర ఐఎన్ఆర్ ఇవ్వండి. ఐఎన్ఆర్ ఎంటర్ చేయండి. ఎంటర్. చూసారా 1 యాడ్ అయింది? చూసారా? ఫ్రమ్ రేషియో దగ్గర 1 యాడ్ అయింది. 2 రేషియో దగ్గర కూడా 1 యాడ్ అయింది. చూసారా? 1:1 మెథడాలజీ. సో మనం ఎంత కోట్ చేస్తాము? యుఎస్ డాలర్, ఒక యుఎస్ డాలర్కి 80 ఇండియన్ రూపీస్ అనేవి వస్తాయి. ఒక యుఎస్ డాలర్కి 80 ఇండియన్ రూపీస్ కింద మనం కాన్ఫిగరేషన్ చేసాం. బట్ చూడండి, ఇది మాన్యువల్గా చేసాం. సేవ్ చేయని చెప్తాను. మాన్యువల్గా చేసాం. బట్ మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? మీరు మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్, ఫారెన్ కరెన్సీ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికలీ. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. చూడండి ఇక్కడ OB08. 1 minute. చూడండి, హియర్ we need to maintain exchange rates manually. ఇక్కడ మనం మాన్యువల్గా మెయింటైన్ చేసాం. వై? బికాస్ దిస్ ఈస్ ద డెమో సర్వర్. వీ డోంట్ హ్యావ్ అబాప్ ప్రోగ్రామ్. సో మాన్యువల్గా ఎంటర్ చేసాం. హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ది ఎక్స్చేంజ్ రేట్ మాన్యువల్లీ. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ఏ వన్ ప్రోగ్రామ్. అబాప్ కన్సల్టెంట్ ఒక ప్రోగ్రామ్ రాస్తాడు. బేస్డ్ ఆన్ దట్ ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. నో నీడ్ టు ఎంటర్ ది ఎక్స్చేంజ్ రేట్ మాన్యువల్లీ. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఎక్స్చేంజ్ రేట్ అనేది ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ది అబాప్ ప్రోగ్రామ్. అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ఏ వన్ ప్రోగ్రామ్. బేస్డ్ ఆన్ దట్ ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ రేట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. మరి ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఏం చేస్తాము? అవి ఆటోమేటిక్గా అయిపోతుంది. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్, వీక్లీ అవ్వచ్చు లేదంటే మంత్లీ వన్స్, వీ నీడ్ టు వెరిఫై ది ఎక్స్చేంజ్ రేట్. ప్రాపర్గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ వీ నీడ్ టు వెరిఫై ది ఎక్స్చేంజ్ రేట్. ప్రాపర్గా వెరిఫై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్. కరెక్ట్గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఏదన్నా ఇన్ కేసు we can find any mistake on the we can find any mistake on the
exchange rate updated, we need to inform to ABAP consultant or basis consultant. As a functional consultant, if you can find, I'm sorry, as a functional consultant, if you can find any mistake on the exchange rate update, you need to inform to ABAP consultant or basis consultant. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఇది డెమో కాబట్టి మాన్యువల్గా అప్డేట్ చేసాము. సో ఫారెన్ కరెన్సీ అప్డేషన్ అనేది ఎలా జరుగుతుంది? బేస్డ్ ఆన్ ది అబాప్ ప్రోగ్రామ్. అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ఏ వన్ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. బేస్డ్ ఆన్ ది అబాప్ ప్రోగ్రామ్, foreign currency rates will be updated automatically. This is the demo server. That is the reason we are entered manually. Clear కదా? గుర్తుపెట్టుకోండి పాయింట్. ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఎలా అప్డేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది అబాప్ ప్రోగ్రామ్ అని చెప్పాలి. సో ఇక్కడ $1 తీసుకున్నాం, $1కి 80 రూపీస్ కోట్ చేసాం. ఓన్లీ ఒకటే తీసుకున్నాం, లేదు ఇంకా వేరే కరెన్సీ తీసుకుంటానే తీసుకోవచ్చు. సింగపూర్ డాలర్ టు INR, జపనీస్ డాలర్ టు INR, మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చేసాం కదా. 1 మినిట్. నెక్స్ట్ వచ్చేసి మనము పని చేద్దాం. వెళ్ళండి. సో ఇది ఎస్ఏ డాక్యుమెంట్ చేద్దాము. OBA7కి వెళ్ళండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్చేంజ్ రేట్ అనేది ఓన్లీ 1 టైం మాత్రమే పర్ డేకి చేంజెస్ చేయగలం. మళ్ళీ తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తే చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఒకే సర్వర్ కదా. ఎక్స్చేంజ్ రేట్ రోజుకి ఒకసారి మాత్రమే అప్డేట్ అవుతుంది, సెకండ్ టైం చేంజ్ అవ్వదు. మీరు ఒక 1 అవర్ తర్వాత చేసి చూడండి, మీకు ఒకే సర్వర్ అంటే అందరు కొంతమందికి ఒకటే సర్వర్ నుంచి వస్తుంది యాక్సెస్. అలా వస్తే కనుక మీకు ఫారెన్ కరెన్సీ రేట్ అనేది చేంజ్ అవ్వదు. పర్ డే ఓన్లీ 1 టైం మాత్రమే చేంజెస్ చేయగలము. ఓకేనా? నెక్స్ట్ OBA7 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. OBA7 OBA7కి వెళ్ళండి సత్య గారు. ఇదే సార్ OBA7 ఇది. OBA7 కాదు, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7 ట్రాన్సాక్షన్ కోడ్ OBA/N OBA7కి వెళ్ళండి. OBA7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. డాక్యుమెంట్ టైప్స్. ఎస్ఐ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్లో చూడు, లాస్ట్ ఒక మెసేజ్ ఉంది. లాస్ట్లో ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే వాళ్ళకి చేంజ్ అవుతూ ఉంటుంది, ఇది మార్చుకోవాలి. మీరు M ఇవ్వండి. M కదా మనం తీసుకున్నాము, ఇప్పుడు M ఇస్తాం. ఒకవేళ తీసుకోకపోతే మనం 1 మోర్ వే ఉంది, ఆ వేలో మనం డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాం టుమారో క్లాస్లో. M ఇవ్వండి, సేవ్ చేయండి. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. సేవ్ చేయండి. కరెక్ట్గా $80 కోట్ అయితే ఓకే, అవ్వకపోతే 1 మోర్ వేలో నెక్స్ట్ టుమారో క్లాస్లో చేద్దాం. నెక్స్ట్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ సేవ్ చేశారు కదా. M తీసుకున్నాం. M అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. వెళ్ళండి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ FB50కి వెళ్ళండి. FB50 జిఎల్ పోస్ట్ చేస్తున్నాం, ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ INR అవుతుంది కదా, INR మార్చేస్తున్నాం. సో INR అంటే లోకల్ కరెన్సీ అవుతుంది. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ మీన్స్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ. మీరు ఏ కరెన్సీ ఇచ్చినా అవుతుంది, ఎందుకంటే సర్వర్లో ఆల్రెడీ చాలా మంది చేసేసి ఉంటారు, అవి పిక్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఎనీవే మనం USD ఇచ్చాం కాబట్టి USD తీసుకున్నాం. USD అంటే ఫారెన్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ మీన్స్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ. వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ తీసుకున్నాం, దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. $1000 ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. సో USD తీసుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? కరెన్సీ చేంజ్ చేసుకోవాలి. సో అదే అప్పుడే మనకి ఫారెన్ కరెన్సీ అవుతుంది. క్రెడిట్ చేయండి, 1000 ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా కరెక్ట్గా ఉందా లేదా? లోకల్ కరెన్సీ ఎంత ఉంది, లోకల్ కరెన్సీ ఎంత ఉంది? ఇక్కడ చూడండి, కింద అక్కడ కాదు, 1000 ఇచ్చారు కదా. ఇదెంత నాన్ లోకల్ కరెన్సీ. నాన్ లోకల్ కరెన్సీలు ఎంత ఉంది? $1000. లోకల్ కరెన్సీలో 80 రూపీస్. మనం ఎంత కోట్ చేసాం? $1కి 80 రూపీస్ కోట్ చేసాం. కాబట్టి $1000 అంటే ఎంత? ఎగ్జాంపుల్ మన కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో
80 రూపీస్. సరిపోయిందా లేదా? సిమ్యులేట్ చేయండి. చాలా సింపుల్ కాన్సెప్ట్. రేపు కాన్సెప్ట్ లెంతీగా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ పోస్ట్ చేయండి. డాలర్ కరెన్సీ చూసారా? యూఎస్డి ఉంది ఇక్కడ. యూఎస్డి సేవ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా? యూఎస్డి ఉంది. యూఎస్డి అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ. ఇండియన్ కరెన్సీలో ఎలా చెక్ చేస్తాము? డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే కరెన్సీ చూడండి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. సో మనం ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే సార్ కొంచెం ఓపెన్ చేయండి సార్. We can post any document, it will be reflected 3 types of currency. సో మనం $1000 పోస్ట్ చేసాం. సో లోకల్ కరెన్సీలో ఎంతో తెలియాలి మీకు. లోకల్ కరెన్సీ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. లోకల్ కరెన్సీ ఇచ్చేసాం, కంటిన్యూ. చూసారా? $1000, 80 రూపీస్. లోకల్ కరెన్సీ కావాలంటే డిస్ప్లే కరెన్సీ, లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేసుకోండి, లేదా డాక్యుమెంట్ కరెన్సీ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ. చూసారా? $1000. నాన్ లోకల్లో $1000, లోకల్ కరెన్సీలో 80,000. గో టు డాక్యుమెంట్, మళ్ళీ వెళ్ళండి, డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి. అక్కడ డిస్ప్లే కరెన్సీ, లోకల్ కరెన్సీలో ఎంత? 80,000 ఇవ్వండి. అది 80,000 ఇట్లా. ఓకే, గ్రూప్ కరెన్సీ కూడా అదే తీసుకున్నాం. చూసారా? అది వస్తుంది, $10 వస్తుంది. సరిపోయింది, క్లియర్ ఉంటుంది. Okay, if you can post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. గుర్తుపెట్టుకోండి, 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మన కాన్ఫిగరేషన్ చేస్తే కనుక. ఇది జిఎల్ అకౌంట్ పోస్ట్ చేయక ముందు చేయాలి. ఇది కూడా జిఎల్ పోస్ట్ చేసాం కదా, ఫస్ట్ లోనే చేయాలి. అప్పుడు ఎందుకు చెప్పలేదు మీకు? అప్పుడు చెప్తే ఇవన్నీ మీకు అర్థం కాదు. జిఎల్ పోస్ట్ చేసాం కదా ప్రాజెక్ట్ లో, ఇప్పుడు చేయకూడదు. జిఎల్ పోస్ట్ చేయ ముందే చేయాలి. జిఎల్ అకౌంట్ పోస్ట్ చేసాం కదా, అప్పుడే చేయాలి ఇవన్నీ కూడా. అప్పుడు ఇవన్నీ చెప్తే మీకు అర్థం అవ్వదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందువల్ల ఇప్పుడు చెప్తున్నాను. ప్రాజెక్ట్లోకి వెళ్తే మీరు ఎలా ఎప్పుడు చేయాలి ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని? బిఫోర్ జిఎల్ పోస్టింగ్. బట్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. బట్ ప్రొడక్షన్ సర్వర్ ఉంది. మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఇట్ విల్ బి రిఫ్లెక్ట్ ది రియల్ టైమ్. ఇట్ విల్ బి రిఫ్లెక్ట్ ది రియల్ టైమ్ ప్రాసెస్. కాబట్టి డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, బోత్ ఆర్ ది ప్లే గ్రౌండ్స్. అండ్ ది ప్రొడక్షన్ సర్వర్, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కాబట్టి కేర్ఫుల్ గా చేయాలి ప్రొడక్షన్ సర్వర్ లో. ఓకే, వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. $2,000 పోస్ట్ చేయండి. ఎవరండి అక్కడ? కుమారి గారు మీట్లో ఉండాలి, శివజ్యోతి గారు మీట్లో ఉండాలి. $2,000. 1000 అంటే 80 కదా, 2000 అంటే చూద్దాం. $2,000 1,60,000 రావాలి మన ఇండియన్ కరెన్సీలో. ఎంటర్. క్లియరా? 1,60,000. నేను యూఎస్డి టు ఐఎన్ఆర్ మాత్రమే చేశాను. మీరు వేరే కరెన్సీస్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. లోకల్ కరెన్సీలో ఎంత? 1,60,000. నాన్ లోకల్ కరెన్సీలో $2,000. క్లియరా? అది సెషన్ ఈరోజు. బట్ ఆ నోట్స్ మొత్తం చదవండి. నేను చెప్పిన క్లాస్లో ఏం చెప్పాను అవన్నీ చదవాలి. ఓకే, క్లాస్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. మరేంటి టుమారో, డే ఆఫ్టర్ టుమారో వర్క్ చేద్దామా? చేద్దాం సార్, చేద్దాం. ఎందుకంటే అంతకుముందు మనం లీవ్స్ పెట్టుకున్నాం కాబట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. గుడ్ నైట్ ఆల్. Bye bye, sir.